హాయ్ అమ్మ నాన్నలు. ఇవాళ చాలా తేలిగ్గా అతి తక్కువ శ్రమతో ఇంట్లోనే దూది పింజల్లాంటి బ్రెడ్స్, బన్స్ 4 ఇంగ్రీడియంట్స్‌తో ఎలా చేసుకోవచ్చో చూద్దాం. దీనికి కావాల్సినయి 50 గ్రామ్స్ షుగర్, 500 గ్రామ్స్ మైదా, 50 గ్రామ్స్ కరిగించిన వెన్న, 2 టీ స్పూన్స్ ఈస్ట్, ఇంకా కొంచెం సాల్ట్. ముందుగా గోరువెచ్చని నీటిలో పంచదార వేసి 2 టీ స్పూన్స్ ఈస్ట్ వేసి బాగా కలిపి కాసేపు మూత పెట్టి వదిలేయాలి. కాసేపటికి ఆ ఈస్ట్ జీవం పోసుకొని పొంగుతుంది. సరిగ్గా యాక్టివేట్ అవ్వని ఈస్ట్ ఇదిగో ఇలా ఉంటుంది. నీరు తక్కువ వేడున్నా ఎక్కువ వేడున్నా ఇలానే ఉంటుంది. మంచిగా యాక్టివేట్ అయిన ఈస్ట్ అయితే ఇదిగో ఇలా ఫ్రాతీగా నురగగా ఉంటుంది. ఈస్ట్ సరిగ్గా యాక్టివేట్ అవ్వకపోతే మాత్రం బ్రెడ్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఒక పెద్ద బౌల్లో ఈస్ట్ కలిపిన వాటర్, కరిగించిన వెన్న, మైదా, ఒక 2 స్పూన్ల ఉప్పు వేసి పైనుంచి కిందకి గెరిటితో కలపాలి. ఎక్కువసేపు ఏమీ కలపాల్సిన అవసరం లేదు. పొడిపిండి కనపడినంత వరకు కలిపితే చాలు. తర్వాత ఒక అరగంట పాటు మూత పెట్టి వదిలేసి ఆ తర్వాత నిమిషం పాటు చేత్తో ఇలా కలపాలి. కలిపిన తర్వాత 10-12 గంటల పాటు మూత పెట్టి వదిలేస్తే చాలు. 10-12 గంటల తర్వాత చూస్తే పిండి చక్కగా పొంగి మనం ఏమాత్రం కష్టపడకుండా గ్లూటెన్ స్ట్రాండ్స్ ఎంత బాగా డెవలప్ అయ్యాయో చూడండి. ఈ పిండితో బ్రెడ్లు, బన్లు, స్టఫ్డ్ బన్స్, గార్లిక్ బ్రెడ్, పిజ్జాలు ఏవైనా చేసుకోవచ్చు. నేనైతే ఒక 500 గ్రామ్స్ పిండిని చక్కగా బ్రెడ్ టిన్లో పెట్టి బ్రెడ్ లాగా చేశాను. దానికి కూడా పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూపిస్తున్నట్లుగా కొంచెం ఆనంగా బీనంగా దాన్ని ఒక లాగ్ లాగా చేసి పెట్టేస్తే చాలు. మిగిలిన పిండిని 60 గ్రామ్స్ లాగా డివైడ్ చేసుకుని ఎవరికి నచ్చిన షేప్స్లో వాళ్ళం బన్స్ లాగా చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఒక 2 గంటల పాటు వెయిట్ చేయాలి. అంటే మనం పెట్టిన పిండి డబల్ అయ్యేంత వరకు. ఆ తర్వాత నువ్వులతోనో చియా సీడ్స్తోనో చక్కగా అలంకరించుకుని ఓవెన్లో పెట్టుకుని తీస్తే బ్రెడ్, బన్స్ తయారైపోతాయి. అవెన్ టెంపరేచర్ అండ్ టైమింగ్స్ కోసం క్యాప్షన్స్లో చూడండి. చూసారా, మనం ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకుని వెనకాల ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూస్తే 10-15 రాసి ఉంటాయి. కానీ ఇక్కడ మనం కేవలం 4-5 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి మాత్రమే ఎంత ఫ్లఫీ బ్రెడ్ తయారు చేసుకున్నామో చూడండి. పైగా దీనికి మనం పెట్టిన శ్రమే ఉంది చెప్పండి. చేసిన పని 5-10 నిమిషాలు మాత్రమే. కానీ వెయిటింగ్ టైమే 12-13 గంటలు ఉంటుంది. దీంట్లోకి క్యారెట్, బఠానీ, టమాటా, ఆలుగడ్డ వేసి పావుబాజీ కూర చేశాను. చూస్తుంటేనే బాగా రుచిగా అనిపిస్తుంది కదా. కానీ ఇంట్లో అందరూ కలిసి తలా ఒక చెయ్యేసి కలిసి చేసి చూడండి, ఇంతకన్నా బాగా రుచిగా ఉంటుంది.